ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ కాంతాయ నమః. ఓం జగద్గురు వేదవ్యాస భట్టారకాయ నమః. ఓం జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. శ్రీమద్దేవి భాగవతం. శ్రీమద్దేవి భాగవత మహాత్మ్యం భాగం 42. మనం 42గా చదువుకుంటున్నాం. చతుర్థ స్కందం అధ్యాయం 14. అయితే విష్ణుమూర్తి కూడా మత్స్య కూర్మ అవతారాలన్నీ ధరించాడు కదా. ఇట్లా అని బలిచక్రవర్తిని ఇంద్రుడు చర్చించుకుంటూ, ఎవరికైనా ఇదంతా కాళమహిమ, దైవ దానవ మానవ రూప జగత్ అంతా దైవాధీనమే, దైవం అన్నిటికన్నా అన్నివేళలా బలిష్టం, ఇది బ్రహ్మదేవుడు చెప్పిన సత్యం, మనమంతా గ్రహించడం మంచిదని చెప్పుకుంటూ వాళ్ళు అనుకుంటున్నారు. ఇంకా అధ్యాయం 14. జనమేజయ, వింటున్నావు కదా అని ఒకసారి హెచ్చరించి వ్యాసుడు కథనం కొనసాగించాడు. శౌనకాది మహామునులారా, వింటున్నారా అని సూతుడు చెప్పనారంభించాడు. శుక్రాచార్యుడి మాటలకు ప్రహ్లాదుడు సంతృప్తి చెందాడు. దైవం అన్నిటికన్నా బలిష్టమన్న సంగతి నచ్చింది. రాక్షసులారా, ఒకవేళ మనం బాహు గర్వంతో దైవాన్ని కాదని యుద్ధానికి దిగితే పరాజయం తప్పదు. రోజులు బాగున్నాయి కనుక దేవతలే జయిస్తారు అన్నాడు. మదగర్వితులైన దైత్యులకు ఈ మాట నచ్చలేదు. సంగ్రామమే తక్షణ కర్తవ్యం అన్నారు. దైవం ఉన్నాడో లేడో ఎవరికెరుక? బలహీనులు, భీతులు, నిరుద్యములు దైవాన్ని ప్రధానంగా నమ్ముతారు. అతను చూసిన వాడెవడు, ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు ఎవరికీ తెలియదు. అలాంటి దైవాన్ని నమ్ముకోవడం మన వంటి వీరులకు తగని పని. బలం కూడగట్టుకుని యుద్ధమే చేద్దాం. విజయమో వీరస్వర్గమో. మాలో అన్ని విధాలా నువ్వు పెద్దవాడివి కనుక మమ్మల్ని నడిపించు అన్నారు. ప్రహ్లాదుడు ఏకగ్రీవంగా సేనాపతి అయ్యాడు. దేవతలను యుద్ధానికి ఆహ్వానించాడు. శంఖ, భేరి, తుర్య రావాలతో యుద్ధం మొదలైంది. ప్రహ్లాదుడికి దేవేంద్రుడికి మహాఘోరంగా ద్వంద్వ యుద్ధం సాగింది. నిండా 100 ఏళ్లు నడిచింది. మునులతో సహా అందరూ ఆశ్చర్యపోతున్నారు. శుక్రాచార్యుడి మంత్రశక్తి రాక్షసులకు క్రమక్రమంగా విజయం సమకూర్చి పెడుతుంది. ఇంద్రకృత దేవీస్తుతి. దేవేంద్రుడు పరిస్థితిని సమీక్షించాడు. విజయలక్ష్మి పోయేట్టు ఉంది. బృహస్పతిని సలహా అడిగాడు. అతడి సలహా మేరకు పరాశక్తిని స్మరించాడు. శచీపతి. జయదేవి మహామాయే, శూలధారిణే చాంబికే, శంఖ చక్ర గదా పద్మ ఖడ్గ హస్తే భయప్రదే. శూల, శంఖ, చక్ర, గద, పద్మ ఖడ్గాలను ధరించిన ఓ మహామాయ, ఓ జగదంబిక, ఓ అభయప్రద, నీకు జయము జయము. ఓ భువనేశ్వరి, దశ తత్వాత్మిక, మహాబిందు స్వరూపిణి, మహాకుండలిని రూప, సచ్చిదానంద స్వరూపిణి, ప్రాణాగ్నిహోత్ర విద్య, దీపశిఖాత్మిక, పంచకోశాంత నివాసిని, బ్రహ్మస్వరూపిణి, ఆనంద కలిక, సర్వోపనిష సమర్చిత, ఓ జగన్మాత, నమో నమః నమో నమః. నమస్తే భువనేశాని శక్తి దర్శన నాయకే, దశతత్వాత్మికే మాత, మహాబిందు స్వరూపిణి, మహాకుండలిని రూపే, సచ్చిదానంద రూపిణి, ప్రాణాగ్ని హోత్ర విద్యేతే, నమో దీపశిఖాత్మికే, పంచఘోషాంతరగతే, పుచ్చ బ్రహ్మస్వరూపిణి, ఆనంద కలికే మాతః, సర్వోప నిషదర్చితే. అమ్మా, ప్రసన్నరాలపై మమ్మల్ని కాపాడు. దైత్యుల చేతిలో ఓడిపోబోతున్నాం. రక్షించు, జయం కలిగించు. నువ్వే మాకు దిక్కు. మా దుఃఖాలను తొలగించే సామర్థ్యం నీకే ఉంది. నువ్వు సర్వశక్తి సంయుక్తవు. నిన్ను ధ్యానించే వారికి నిరంతరము సుఖాలే, ధ్యానించని వారికి నిరంతరము దుఃఖాలే. మోక్షార్థులు నిన్ను ధ్యానించి బంధ విముక్తులై సంసార సాగరాన్ని తేలికగా దాటుతున్నారు. భక్తులను సంరక్షిస్తారనేది నీకున్న ఏకైక కీర్తి. విశ్వ సంరక్షణ కోసమే నువ్వున్నది. ఎంతటి ఆర్తినైనా చిటికిలో తొలగించగల ప్రతాపం నీది. కాలస్వరూపిణివై ఈ సమస్త సృష్టిని
నువ్వు క్షణంలో ఉపసంహరిస్తావు. నీ దివ్య చరితం తెలుసన్న వాడెవడూ లేడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాదు, మా దిక్పాలకులే కాదు, మహానుభావులైన మహర్షులు మహామునీశ్వరులకు కూడా నీ యథార్థ తత్వం తెలియదు. నిగమా ఆగమాలకే అందరూ అంటే ఇక నాబోటి మందబుద్ధుల మాట చెప్పాలా? అమ్మా ఉమాదేవి, నీ భక్తులు ధన్యులు. సంసార దుఃఖాలను తొలగించుకుని సుఖ సముద్రాలలో ఓలలాడుతున్నారు. నీ పట్ల భక్తిభావం లేనివారు జనన మరణ తరంగాలతో ఎల్లప్పుడూ అల్లకల్లోలంగా ఉండే ఈ సంసార దుఃఖ మహాసముద్రాన్ని ఏనాటికి ఈదలేకపోతున్నారు. జోడు వింజామరులతో పల్లకీలు ఎక్కి ఊరేగుతున్న భాగ్యశాలులు క్రిందటి జన్మలో నీకు చామరాలు వేసి ఉంటారు, ఉపహారాలు సమర్పించుంటారు. సామంతరాజులు సమర్పించిన విలాసిని బృందాలతో సేవలు అందుకుంటూ అంబారీ ఏనుగులతో పురవీధులలో పయనించే మహారాజులు పూర్వజన్మలో నీకు అలాంటి పూజలు జరిపిన వారే ఉంటారు. ఇలా దేవేంద్రుడు భక్తి ప్రవృత్తులతో స్తుతించాడు. జగన్మాత ఆనందించింది. సింహవాహనంపై కూర్చుని ప్రత్యక్షమైంది. 4 చేతులతో శంఖ చక్ర గదా పద్మాలు ధరించింది. కళ్ళలో ఒక అపూర్వమైన మెరుపు. ఎర్రని వస్త్రాలు ధరించింది. ఎర్రటి పువ్వులు అలంకరించుకుంది. దివ్యాభరణాలు విరాజిల్లుతున్నాయి. ఓ దేవాహ, భయపడకండి, ఇదిగో ఇప్పుడే మీకు ఆనందం కలిగిస్తున్నాను అంటూ ఒక విశ్వసుందరి దైత్యుల వైపు తన సింహవాహనాన్ని నడిపించింది. ప్రహ్లాదాదులు చూసి భయపడ్డారు. చండముండ వినాశిని మహాదేవి మనలను అందరినీ నిశేషంగా సంహరిస్తుంది, ఇది నిశ్చయం. పూర్వకాలంలో వక్రదృష్టులు ప్రసరించి మధుకైటవులను మట్టుపెట్టింది. ఇప్పుడు మనగతి అంతే అనుకున్నారు. ప్రహ్లాద కృత దేవీస్తుతి. ప్రహ్లాదుడు తేరుకుని పారిపోదాం పదండి అన్నాడు. ఎక్కడికని పారిపోతాం? ఎక్కడికి వెడితే అక్కడికే వచ్చి తరిగి పోగులు పెడుతుంది ఈ జగన్మాత. పారిపోవటం మరింత కోపకారణమవుతుంది. కాబట్టి జగదీశ్వరుని స్తుతించి ప్రసన్నరాలను చేసుకుని అనుజ్ఞ తీసుకుని పాతాళానికి పోవటం క్షేమదాయకం అన్నాడు సముచి. అందరికీ ఉపాయం నచ్చింది. విష్ణుభక్తుడు పరమార్థవేత్త అయిన ప్రహ్లాదుడు అందరి పక్షాన ఆదిశక్తిని స్తుతించాడు. మాలా సర్పవదా భాతి యస్యాం సర్వం చరాచరం సర్వాధిష్టానరూపాయే తస్యై శ్రీమూర్తయే నమః. జగద్ధాత్రి, ఈ చరాచర సృష్టి అంతా నీలో మాలా సర్పంలాగా భాషిస్తుంది, అంటే మిథ్యలాగాని. నువ్వు సర్వాధిష్టాన దేవతవు, హ్రీం బీజాక్షర రూపిణివి. హ్రీం, నీకు ఇవే వందనాలు. స్థావర జంగమాత్మకమైన ఈ విశ్వం నీ వలనే ఏర్పడింది. మిగతా సృష్టికర్తలు నిమిత్త మాత్రులు. నువ్వు నిర్మించి నియమించిన వారు ఓ మహామాయ, అందరికీ నువ్వే తల్లివి. అందరూ నీ సృష్టియే. దేవతలని దైత్యులని నీ వారిలో నీకు భేదాలు ఏమి ఉంటాయి? మంచివాళ్లైనా చెడ్డవాళ్లైనా తల్లికి బిడ్డలందరూ సమానమే. కాబట్టి దేవతల పట్ల మా పట్ల నీకు భేదభావం ఉండదని నమ్ముతున్నాను. దానవులు ఎటువంటి వారైనా నీ బిడ్డలే. నువ్వు విశ్వజననివని పురాణాలన్నీ కీర్తిస్తున్నాయి. పోనీ దేవతలు సర్వాత్మన మంచివారా అంటే అదీ కాదు. వారి స్వార్థం వారికి ఉంది, మా స్వార్థం మాకు ఉంది. ఇందులో దానవులకు భేదం లేదు. తేడా ఉంది అనుకోవడం అదొక రకం మోహమే అవుతుంది. ధన దారాది లౌకిక భోగాలలో మేమెంతగా సంసుక్తులమై లంపటలమై రేయింబవళ్ళు క్రీడిస్తుంటామో అలాగే దేవతలు కూడా మాకంటే ఎక్కువగా భోగపరాయణులై వినోదిస్తుంటారు. ఇంకా తేడా ఏమిటి? మాకంటే వారు ఏ రకంగా గొప్పవారు? అదీకాక మేమందరం ఒకే తండ్రి బిడ్డలం, కశ్యపుడి పుత్రులం. దిదికి మేము జన్మిస్తే అతిథికి వారు జన్మించారు. మరి వారి పట్ల నీకు ప్రేమ, మా పట్ల ఈ కోపం. ఇది నీకు జనని ఎలా కలిగిందో తెలియడం లేదు. ఇద్దరిని సమానంగా చూడవలసిన కన్నతల్లివి నువ్వు. నీకు ఈ భేదభావం తగునా అమ్మా?
నీ సృష్టి త్రిగుణాత్మకం కదా, గుణాలలో ఉన్న భేదం గుణులలో ఉంటుంది కదా. ఇంతకు మించి సురాసురులకు భేదం ఏముంది? కామ క్రోధాదులు దేహదారులందరికీ సమానం. కుతూహలం కొద్దీ సురాసురులను విరోధం కల్పించి వినోదిస్తున్నావు. పరస్పరం కలహించుకుంటుంటే చూసి ఆనందిస్తున్నావు. నీకు ఇదొక క్రీడ. లేకపోతే అన్నదమ్ములకు తీరని ఈ వైరం ఏమిటి? అమ్మా, ధర్మాలు నాకు తెలుసు. ఇంద్రుడు ఎటువంటి వాడో మాకు బాగా ఎరుగుదము. భోగభాగ్యాల కోసమే కదా మా తగవులన్నీ. జగదీశ్వరి, ఈ ప్రపంచాన్ని శాసించే ఏకైక శక్తివి నువ్వు. నిన్ను కాదని ఎవడు ఏమీ చేయలేడు. అలనాడు క్షీరసముద్ర మథన సమయంలో అమృతాన్ని మణిరత్నాలను పంచిపెడుతూ విష్ణుమూర్తి ఈ భేదభావ బీజాలను నాటాడు. అతడు నీ సృష్టియే. ఈ ప్రపంచాన్ని పాలించమని బాధ్యత అప్పగించావు. స్వయంగా లోభపడి లక్ష్మీదేవిని గ్రహించాడు, లాభపడ్డాడు. ఐరావతం ఇంద్రుడికి సమర్పించాడు. కల్పవృక్షాన్ని, కామధేనువుని, ఉచ్చేశ్వాన్ని తన వారికే పంపకం పెట్టాడు. ఇంతగా అన్యాయం చేసే దేవతలే సజ్జనులయ్యారు. ఒక్కసారి నిష్పాక్షికంగా ధర్మం ఆలోచించు. దైత్యులకి ఎంత అన్యాయం జరిగిందో, ఎంత అవమానం జరిగిందో నీకే తెలుస్తుంది. కన్న తెలివి నువ్వే కాదంటే నేను ఇంకా ఎవరితో చెప్పుకోను, ఎవరి ముందు నా గోడు ఎల్లబోసుకోను. అమ్మా, అసలు ధర్మం అనేది ఎక్కడైనా ఉంది అంటావా? ఏది ధర్మం, ఏది కార్యం, ఎవడు సజ్జనుడు? వీటి విషయంలో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు, నిర్వచనాలు ఏమైనా ఉన్నాయంటావా? తార్కికులు యుక్తివాదం మీద ఆధారపడతారు. వేద విధులు విధివాదం మీద నిలబడతారు. తార్కికులేమో యుక్తి మీద ఆధారపడతారు. వేద విధులేమో విధివాదం మీద నిలబడతారు. విధి ప్రకారం అన్నట్టు. ఈ విశ్వం సకర్తకమని అకర్తకమని పరస్పరం వాదించుకుంటూ ఉంటారు. కరెక్ట్గా ఉందని, కరెక్ట్గా లేదనట్లా. కర్త ఉన్నట్లయితే ఈ విశాల ప్రపంచంలో ఇన్ని వైరుధ్యాలు ఏమిటి? ఏకకర్తకమైన ఏకకర్మలో భేదభావం పొసగదు కదా. వేదాలలో ఏకవాక్యత లేదు. వేద విధులలో ఏకాభిప్రాయం లేదు. శాస్త్రాల్లోనూ లేదు. శాస్త్రవేత్తల్లోనూ లేదు. అంతటా స్వార్థపరత్వమే స్ఫుటంగా కనబడుతుంది. నా బోటివాడికి నిస్పృహ కాక మరి ఇంకేమి మిగులుతుంది? పోనీ వ్యక్తులు ప్రవర్తన చూసి అది ఆదర్శంగా తీసుకుందామంటే అది ఇంకా ఘోరంగా ఉంది. గురుపత్ని అని తెలిసి చంద్రుడు బలవంతంగా అపహరించాడు. ధర్మాలు తెలిసే ఇంద్రుడు గౌతముడి భార్యను ఆక్రమించాడు. బృహస్పతి తన సోదరుడి ఇల్లాలని పూర్ణ గర్భవతిని బలాత్కారంగా భోగించాడు. ఇంకా నా మనుమడు బలచక్రవర్తికి జరిగిన అన్యాయం ఇంత అంతా కాదు. సత్యవ్రత పరాయణుడై 100 యజ్ఞాలు చేశాడు. దాన గుణానికి పెట్టింది పేరు. శాంత స్వభావుడు, సర్వజ్ఞుడు, సర్వపూజితుడు, మహాశూరుడు. అలాంటి నా పౌత్రుని విష్ణుమూర్తి వామన రూపంలో వచ్చి వంచాడు. నిర్దాక్షిణ్యంగా రాజ్యమంతా అపహరించి పాతాళానికి తొక్కివేశాడు. ఇన్ని ఆకృత్యాలు, అధర్మాలు, అన్యాయాలు చేసినప్పటికీ లోకులు వారినే ధర్మపరులు అంటున్నారు. వంది మాగదులై కీర్తిస్తున్నారు. అమ్మా, జగన్మాతవు కనుక నీ ముందు నా ఆవేదన వెల్లడించుకున్నాను. ఇక నీ ఇష్టం. ఏమి చేయాలనుకుంటే అది చెయ్యి. దానవులం మొత్తంగా నిన్ను శరణం అంటున్నాం. రక్షిస్తావో శిక్షిస్తావో నీ ఇష్టం. ప్రహ్లాదుడి ఆక్రోశాన్ని జగదీశుడు అర్థం చేసుకుంది. కరుణామయి కనుక ప్రసన్నరాలైంది. ప్రహ్లాద, నీ దానవులంతా పాతాళానికి వెళ్ళిపోండి. అక్కడ స్వేచ్ఛగా నివసించండి. నిర్భయంగా జీవించండి. మంచి రోజుల కోసం ప్రతీక్షించండి. అన్ని శుభాశుభాలకు కారణం కాలమే కదా. అన్నిటికీ కాలమే అని. వైరాగ్య భావన ఉన్నవారికి ఎక్కడ ఉన్నా ఎప్పుడూ సుఖమే. వైరాగ్య భావన ఉన్నవారికి ఎక్కడ ఉన్నా ఎప్పుడూ సుఖమే. లోభచిత్తులకు అంటే వైరాగ్యంగా ఉంటే ఎక్కడున్నా సుఖమే అని. లోభచిత్తులకు ముల్లోకాలు చేతికి వచ్చినా సుఖం ఉండదు. లోపంతో ఉన్నవాడికి ముల్లోకాలు చేతిలో ఉన్నా సుఖం ఉండదు. ఏ ఫలాలు సంతృప్తి నివ్వవు. అందుచేత ఈ భూభాగాన్ని విడిచిపెట్టి రసాతలానికి వెళ్ళండి. ఇది నా ఆజ్ఞ. నిష్కల్మషంగా జీవయాత్ర సాగించండి. దానవులు జగన్మాతకు శిరసు వంచి నమస్కరించారు. పాతాళానికి పయనమయ్యారు. అది ఆది పరాశక్తి అంతర్ధానం చెందింది. దేవతలు తమ లోకానికి వెళ్ళిపోయారు.
అప్పటి నుంచి దేవదానవులు శత్రుత్వం విడిచిపెట్టి ఎవరి బతుకులు వారు బతుకుతున్నారు. ఈ కథను విన్నా చదివినా దుఃఖాలు తొలగిపోతాయి, ఉత్తమ గతులు లభిస్తాయి. 14వ అధ్యాయం సంపూర్ణం. 42వ భాగంగా చదువుకుంటున్నాం కదా. 42వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.